మరి హైదరాబాదులో పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న నర్సాపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మరి ఆత్మీయ సోదరులకు మరి వేదిక నలిగిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ మేమంటే నర్సాపేట అంటే మాది పల్లెటూరు. నిన్న హైదరాబాద్ వచ్చి 5 ఏళ్ళు అయింది, ఇంతవరకు ఇప్పుడు చూడాల. ఇవాళ చూస్తే ఎక్కడ గోల్కొండ మూన్లైట్ షో ఉంటుంది చూసారా, అది చూస్తున్నట్టుగా ఉంది. చిన్నప్పుడు గోల్కొండ మూన్లైట్ షో చూసినట్టుగా ఉంది నాకు. అంటే మేము 5 ఏళ్ళ నుంచి కూడా ఊడి పొలిమేర దాటలేదు, హైదరాబాద్ రాలేదు. మా ఆత్మీయ సోదరులను కలుద్దామని చెప్పి నిజంగా రావటం జరిగింది. ఎందుకు ఈ విధంగా ఉండాల్సి వచ్చిందంటే 2019లో నాకు చంద్రబాబు నాయుడు గారు సీట్ ఇవ్వటం జరిగింది, ఓడిపోవటం జరిగింది. ఓడిపోయిన తెల్లారని నేను రోడ్డు మీద రావడం జరిగింది. మరి నర్సాపేట గడ్డ మీద జెండా ఎగరేయాలంటే నేనేం చేయాలి? నాకేం కులం లేదు, మతం లేదు, డబ్బులు లేవు. కానీ నేను మళ్ళీ పోటీ చేయాలి, ఎక్కడైతే ఓడిపోయానో అక్కడే గెలవాలి. ఇదే ఆలోచనతోటి నేను ఆ రోజు మా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశమయ్యి, ఎవరైతే పార్టీకి దూరం అయ్యారో ఈ తెలుగుదేశం పార్టీకి దూరమైన వర్గాల మొత్తాన్ని దగ్గర చేర్చుకోవాలి. ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ సోదరులందరూ కూడా మనకు దూరం అయ్యారు. అందువల్లే మనం 20 ఏళ్ళుగా నర్సాపేట గడ్డ మీద తెలుగుదేశం పార్టీ జెండా ఎగరలేకపోయాం. ఆ రోజుల్లో కోడలు గారు 5 సార్లు గెలిచారు. ఆ రోజు వాతావరణం వేరు. ఎన్టీ రామారావు గారి ప్రపంచంలో వారు మొదటిసారి గెలిచారు. 5 సార్లు గెలవడానికి కూడా వారికి ఉన్న అదృష్టం అటువంటిది. నేను అదే అనుకున్నాను, నాకు దురదృష్టం వల్ల సీటు తెచ్చుకున్న మొట్టమొదటిసారిగా ఓడిపోయాను. అయినా కానీ నేను బాధపడలేదు. ఇక్కడ గెలవాలి, ఎక్కడైతే పారేసుకున్నామో అక్కడే గెలవాలనే ఆలోచనతో ఓడిపోయిన తెల్లారి నుంచే నేను ప్రజల్లోకి వెళ్ళటం మొదలుపెట్టాను. అందరూ నేను వెళ్తున్న ప్రజల్లోకి, ఈయనకెందుకే రాజకీయం, ఈయనే సరిపోతాడయ్యా అని మిగతా చేశారు. అదేవిధంగా 5 ఏళ్ళుగా మేము ఉద్యమాలు చేస్తుంటే మా మీద రాళ్ళు వేశారు, కోడిగుడ్లు వేశారు, పెడకల్లాపు చల్లారు. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 ఏళ్ళు ఒక దరిద్రపు రోజులను గుర్తుపెట్టుకోవాలి. 2 సంవత్సరాలు కరోనాతోటి ప్రజలెవరు కూడా బయటకు రాలేదు. 2 సంవత్సరాల తర్వాత 2 సంవత్సరాలు అకాల వర్షాలు, వైసీపీ దాడులు, వీటి వల్ల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు చాలా మంది బయటకు రాలేకపోయారు. మరి ఉన్న తక్కువ మంది సైనికులతో నేను ప్రయాణం చేయటం మొదలుపెట్టాను. ప్రతిరోజు ప్రజల్లో ఉన్నాను, ప్రతి గడపకి వెళ్ళాను. ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ సోదరులు అందరూ కూడా నాకు అండగా ఉన్నారంటే ఇవాళ ఇంతకాలం ప్రయాణం చేయడమే కారణం. ముఖ్యంగా అట్టడుగు వర్గాలని చెప్పి మీకు మనవి చేస్తున్నాను. ఏ వర్గాలైతే మన పార్టీకి దూరమయ్యారో ఆ వర్గాలు మనం దగ్గర తీసుకోవాలి. ఇవాళ కూడా ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద కూడా తెలుగుదేశం పార్టీకి అన్ని వర్గాల ప్రజలు ఇక్కడ వీరాజనం పలుకుతున్నారు. ఎందుకంటే ఎవరైతే వైసీపీ జగన్మోహన్ రెడ్డి నమ్మకం లేని మాటలతో అతను గెలిపించారో, ఏదైతే నమ్మక ద్రోహం చేసిన జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఓడించాలనే నినాదంతో ఇవాళ ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ సోదరులు ఎవరైతే ఆయన ఓటేసి గెలిపించారో అన్ని వర్గాలు కూడా ఇవాళ అతను ఓడిద్దామని రోజు ప్రయత్నం చేస్తున్నారంటే మీరు నమ్మాలి. ఎక్కడో హైదరాబాద్ కూర్చుంటే అక్కడున్న పల్నాడు జిల్లాలో బాధలు మీకు తెలియవు. పల్నాడు జిల్లా అంటేనే రోజు పోరాటాల గడ్డ, ప్రాణాలు ఉంటాయో లేదో తెలియదు. తెలుగుదేశం పార్టీ నాయకుల మీద, బీసీ నాయకుల మీద ఎంతో మందిని దాడులు చేశారు, ఎంతో మందిని పట్టం పెట్టుకోవడం జరిగింది. నర్సాపేట గడ్డ మీద ఇబ్రహీం అనే ఒడవకట్ర ముస్లిం మైనార్టీ సోదరుని చంపడం జరిగింది. అదేవిధంగా వెన్నా బాలకోటి గారిని అలవాల గ్రామంలో రివాల్వర్తో కాదు చంపడం జరిగింది. అదేవిధంగా మన నాయకులు చాలా మంది మేము కోల్పోవడం జరిగింది. మన మాకు శ్రీని కానీ, అదేవిధంగా మన గోవింద్ రెడ్డి, అదేవిధంగా శివరామరెడ్డి గారు, ఈ విధంగా చాలా మంది కోల్పోయారు. రావుల లక్ష్మణ్ గారు, మరి వాళ్ళ చూస్తే లగడపాటి అంజిబాబు, ఇవాళ చాలా మంది తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైతే పార్టీకి అండగా ఉన్నారో వాళ్ళందరినీ కోల్పోవడం జరిగింది. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ కూడా మన మనసులో ఉండాలి. నేను ఇవాళ మళ్ళీ పోటీ చేస్తున్నానంటే 20 ఏళ్ళుగా జెండా ఎగరని తెలుగుదేశం పార్టీ నర్సాపేట గడ్డ మీద జెండా ఎగరేయాలనే ఆలోచన ఒక్కటే. అదేవిధంగా నేను ఇవాళ మళ్ళీ పోటీ చేస్తానంటే మా నాయకులు ఎవరైతే చనిపోయారో వాళ్ళందరూ కూడా ఆత్మ శాంతి కలగటానికి నేను మళ్ళీ పోటీ చేస్తున్నాను, మళ్ళీ గెలవాలి అనే ఆలోచన ముందుకెళ్తున్నాను.
మనకి కావాల్సింది కులం కాదు, గుణం కావాలి, మతం కాదు, కావాల్సింది మానవత్వం కావాలి, డబ్బు కాదు, దానగుణం కావాలి, దయాగుణం కావాలి. ఇవాళ ఓటర్లు ఎవరైనా కానీ కులం చూడరు, మతం చూడరు, డబ్బు చూడరు. వాళ్ళకి ఇష్టమైనప్పుడు ఎంతలో పార్టీ అయినా ఎంత గట్టి మనిషినైనా ఓడించడానికి సిద్ధంగా ఉంటారని చెప్పి మనం చేస్తున్నాను. పేద ప్రజలు ఓటర్లు వాళ్ళకి ఏమీ తెలియదు అనుకుంటే మాత్రం తప్పు. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గెలిపించారో, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి 151 సీట్లు ఇచ్చారో, రేపు మళ్ళీ వాళ్ళే చంద్రబాబు నాయుడు గెలిపించారు, వాళ్ళే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి 151 సీట్లు ఇస్తారని చెప్పి మీకు మనం చేస్తున్నాను. ఏదైనా నాయకుడు అనేవాడు నీతి నిజాయితీగా ఉండాలి, ప్రజల్లో ఉండాలి, ప్రజలకి నమ్మకం కలగజేయాలి. అటువంటి నాయకులు వాళ్ళు కోరుకుంటున్నారు. ప్రజలు ఎప్పుడు కులాన్ని కోరుకోరు, డబ్బులు కోరుకోరు. ఒక మంచి నాయకుడు మాకు దగ్గరలో ఉండాలి, మాకు సేవ చేయాలి. అర్ధరాత్రి ఫోన్ చేయనా, పోలీస్ స్టేషన్ కేసులైనా మేము లేచి వెళ్ళాలి, వాళ్ళని కాపాడుకోవాలి. నిత్యం ఇదే ప్రయాణం 5 ఏళ్లుగా అందరూ ఆదరమ్మానంతో మా సీనియర్ నాయకులతోటి, వాళ్ళ కార్యకర్తలు అన్నతోటి, ముఖ్యంగా మా మహిళలు 5 ఏళ్లుగా నాకు వెన్నంటి ఉండి మరి ఇక్కడే ఉంది అనంతలక్ష్మి. ఏ రోజు కూడా ఒక్కరోజు కూడా ఆమె రెస్ట్ తీసుకోలేదు. అదేవిధంగా ఆడ సంతగుడిపాటి సర్పంచ్ గారు ఉన్నారు, ఆమె కూడా అంతే ఎన్నో పోరాటాలు చేశారు. మహిళల అన్నదండలతోటి నేను ఎన్నో ఉద్యమాలు చేశాను. ఈ 5 ఏళ్ల కాలంలో దాదాపు 300 ఉద్యమాలు చేశాను. ఈ అవినీతి ప్రభుత్వం మీద ఉద్యమం చేశాను, అదేవిధంగా పోలీసుల మీద ఉద్యమం చేశాను. కరోనా టైంలో 2 సంవత్సరాలు కూడా నా కార్యకర్తని అందరినీ కూడా కాపాడుకోవడం జరిగింది. ప్రతి 2 వేవ్స్లో కూడా ప్రతి సంవత్సరం 50 లక్షలు ఖర్చు పెట్టాను. 2 వేవ్స్లో కూడా 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టాను. నా కార్యకర్తలు నాయకులు కాపాడుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ పోరాటంలో మేమందరం కూడా కరోనా టైంలో 52,000 మందికి నిత్యావసర వస్తువులు అందజేశాం. కూరగాయలు, బియ్యం అందజేశాం. స్లమ్ ఏరియాలోకి వెళ్ళాం, అన్నం మంచి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఎందుకంటే చేసింది మేమందరం కూడా ప్రజలకు నమ్మకం కలిగజేయాలి. ప్రజల ముందు మనల్ని నమ్మాలి. మంచి నాయకుడు తను మెచ్చాలి, అతని వెంట మనం నడవాలని రావాలి. వాళ్ళు ఎప్పుడు కులం చూడరు. నేను చూశాను, నేను ప్రజల్లోకి వెళ్ళాను, ప్రజా చైతన్యవంతం చూశాను. ఇవాళ ప్రజలు ఏ విధంగా ఉన్నారంటే వైసీపీ ప్రభుత్వం మీద ఈ ఎలక్షన్ డేట్ అనౌన్స్ చేసిన తర్వాత ఒక ఆటంబొమ్మ పేరుద్దా అన్నట్టుగా ఉన్నారు. మీరు కాలం చూడండి, ప్రజల్లో ఎక్కడ మీటింగ్లు పెట్టినా కానీ ఒక వెల్లువలాగా అందరూ కూడా వైసీపీ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరుతున్నారంటే వాళ్ళకి ఈ అవినీతి ప్రభుత్వం మీద ఎంత విరక్తి కలిగిందో ఒకసారి ఆలోచన చేయండి. మనం అందరం కూడా అనుకున్నాము ఈ వైసీపీ ఇంత అవినీతి ఉన్నా ఈ ప్రభుత్వానికి అని మనకు తెలియదు. నిజంగా హైదరాబాద్ అంటే మనకు తెలియదు, గ్రామాల్లో ఉన్న ఉన్నత వర్గాలకు కూడా ఇవన్నీ తెలియదు. ఎవరైతే అట్టడుగు వర్గాలు ఉన్నారో, ఎవరైతే ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ సోదరులు ఉన్నారో వాళ్ళు నిజంగా ఇవన్నీ కూడా అనుభవించారు. ఎవరైతే ఎస్సీలు జగన్మోహన్ రెడ్డికి ఓట్లకు గెలిపించారో వాళ్ళందరూ కూడా నాశనం అయిపోయారు. వాళ్ళ ముస్లిం మైనార్టీస్ మీద ఎన్నో గాత్యాలు చేశారు. ఇవన్నీ వాళ్ళు బాధపడుతూ వాళ్ళ ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ సోదరులు ఈ జగన్మోహన్ రెడ్డి నమ్మి మోసపోయాం కాబట్టి మళ్ళీ ఇతరికి సరైన బుద్ధి చెప్పాలి. ఎవరైతే ఓట్లు వేశారో వాళ్ళు తమ చెప్పుతో వాళ్ళు చెంపలు పగలు కొట్టుకున్నారు. ఇవన్నీ కూడా మీరు గమనించాలి. మన పోరాటం అంతా కూడా 5 ఏళ్లుగా ఈ రాష్ట్రంలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఆ రోజు బాధపడుతూ మాట అన్నారో, నేను సీఎంగా అయితేనే అసెంబ్లీకి వెళ్తాను, లేకపోతే నేను వెళ్ళనని చెప్పారు. నాకు ప్రతిరోజు ప్రతి నిమిషం గుర్తొస్తారా ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీ పంపించాలి, ఆయన ముఖ్యమంత్రిగా పంపించాలి. ఆయన ముఖ్యమంత్రిగా పంపించాలంటే నేనేం చేయాలి? నేను ఎమ్మెల్యే గెలవాలి. నన్ను గెలిపించాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. మీ ఆశీస్సులు, మీ దీవెనలు ఇవన్నీ కూడా నన్ను అన్నగా అనుకుంటారో, తమ్ముడుగా అనుకుంటారో, బిడ్డగా అనుకుంటారో, నన్ను కాపాడుకుంటారో, కడుపులో పెట్టి దాచుకుంటారో, గుండెలో పెట్టి చూసుకుంటారో మీ బాధ్యత. నేనైతే నా నాయకుల్ని, కార్యకర్తలు మొత్తాన్ని కూడా ఇప్పటిదాకా గుండెలో పెట్టి చూసుకున్నాను. ముందు వరుసలో ఉన్నారు మా నాయకులందరూ కూడా. వీళ్ళందరి మీద తలా 20 కేసులు 30 కేసులు పెట్టారు. కొంతమంది మీద రౌడీ షీట్ పెట్టారు. ఒక వ్యక్తి మీద పీడీ యాక్ట్ పెట్టి రాజమండ్రి జైలు 8 నెలలు ఉంచారు. మరి వాళ్ళ కుటుంబాలను ఏం కావాలి? వాళ్ళ కుటుంబాలను ఎవరు ఆదుకుంటారు? వాళ్ళ ఆర్థిక పరంగా వాళ్ళు ఏ విధంగా బతకాలి ఒకసారి ఆలోచన చేయండి. చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జైల్లో పెట్టినప్పుడు రాజమండ్రి జైల్లో అక్కడున్న 540 మంది పీడీ యాక్ట్లో ఉన్న మన కార్యకర్తల నాయకులందరూ కలవడం జరిగింది. వాళ్ళలో ఒక ప్రముఖ వ్యక్తి చల్లా సుబ్బారావు అని ఆయన అక్కడ ఉన్నాడు. పీడీ యాక్ట్ మీద బయటకు రావడం జరిగింది. ఎన్నో కష్టాలు పడ్డాడు. వాళ్ళ కుటుంబం మీద దాడులు చేశారు. వాళ్ళ ఇంటిని ఆక్రమించుకుందామని చూశారు. ఎన్నో దాడులు చేశారు వైసీపీ వాళ్ళు. ఎక్కడ కూడా మేము తగ్గలేదు. అదేవిధంగా బీసీ కాలంలో రమేష్ అనే వ్యక్తి మీద వాళ్ళ ఇంటిని కబ్జా చేస్తే మేమందరం కూడా దాడి చేశాము. కలిసి కట్టుగా
ఆడపిల్లల సహాయంతో మాకున్న మహాశక్తి మహిళలు ఏ పనైనా చేయగలరు. ఎన్నో ఉద్యమాలు చేశారు, ఎగబడి కొడతారు. అటువంటి వ్యక్తులు చాలా మంది ఇక్కడ ఉన్నారు. నిజంగా వాళ్ళ అండదండలతోటి నేను ఈ విధంగా ప్రయాణం చేశాను. అన్నా అరవింద్ అన్న, నువ్వు దళిత వర్గానికి చెందినవాడన్నా, నిన్ను గెలిపించాలి, నన్ను గెలిపించే బాధ్యత మీదని చెప్పి ఆడపిల్లలందరూ కూడా కన్నీటి పరిమితమై నాకు సీట్ ఇవ్వడానికి లేట్ అయినప్పుడు అందరూ పెట్రోల్ కిరోసిన్ తీసుకొని రోడ్ల మీద నిల్చున్నారు. తప్పు, అటువంటి పనులు చేయొద్దు. ఎవరైతే కష్టపడ్డారో, ఎవరైతే పార్టీకి అండగా ఉన్నారో వాళ్ళు సీట్ డిక్లేర్ చేస్తారని చెప్పి నేను చెప్పాను. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు నాకు ఇచ్చిన మాట ప్రకారం లోకేష్ బాబు గారు ఒకే మాట అన్నారు, అన్నా నీతో పాటు నేను అసెంబ్లీకి వస్తానన్నా అని లోకేష్ బాబు చెప్పడం నాకు చాలా సంతోషం. జై తెలుగుదేశం. మేమందరం కూడా చిన్నప్పటి నుంచి కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమాల్లో పనిచేసి ప్రజానాయకుడిగా మేము ప్రయాణం చేశాము. మా కుటుంబాలన్నీ కూడా 120 సంవత్సరాలుగా ఒక కమ్యూనిస్ట్ పార్టీ కుటుంబాన్ని నమ్ముకొని ఇవాళ తెలుగుదేశం పార్టీలో ఉండి లోపల ఎర్ర చొక్కా ఉంటుంది, బయట పసుపు చొక్కాతో వాళ్ళ ప్రయాణం చేస్తాంటే గుర్తుపెట్టుకోండి, ఒక కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు పసుపు చొక్కా వెళ్తున్న రేపు అసెంబ్లీకి వెళ్తున్నాడని మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా నర్సాపేట గడ్డ మీద అనూష్ అమ్మాయిని దారుణంగా చేస్తే 5,000 మంది మేము ధర్నా చేసి ఆ కుటుంబానికి 10 లక్షలు ఎక్స్గ్రేస్ ఇప్పించడం జరిగింది. అదేవిధంగా ఇంటి స్థలం ఇప్పించాము, అవుట్ సోర్సింగ్ జాబ్ ఇప్పించాము. ఈ 170 అసెంబ్లీ సెగ్మెంట్లో ఇటువంటి ఇన్సిడెంట్ జరగలేదు. ఎక్స్గ్రేస్ అనేది జగన్ ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ఈ విధంగా జరగలేదు. అదేవిధంగా జొల్లగడ్డ గ్రామంలో రామంజలి అబ్బాయిని చంపినప్పుడు కూడా గ్రామ నాయకులు అదే నల్లబాటు రాము గారు మేమందరూ కూడా ధర్నా చేశాము. అన్నీ కూడా నర్సాపేట గడ్డ అంటే పోరాటాల గడ్డ. ఆ రోజు కోడలు గారు వేసిన బీజం వల్ల ఇవాళ ఇటువంటి గట్టి నాయకులు తయారయ్యారు. అదేవిధంగా ఇప్పుడు కూడా చాలా మంది అంటారు డాక్టర్ కోడలు గారి వారసుడు ఎవరైనా ఉన్నాడంటే ఆయనే చంద్రవాడ. ఇదే నినాదం. ఈ గోపిరెడ్డి చేసే అవినీతి అక్రమాలు దుర్మార్గాలను ఎండగడుతూ రాత్రి మగళ్ళు పోరాటం చేశాను. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వెన్నులు వణుకు పుట్టించానంటే మీరు నమ్మండి. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇవాళ పతనం అంచులో ఉన్నాడు. తప్పనిసరిగా ఓడిపోయే మనిషి అతను. నాకెందుకు, నా గుండెల్లో ధైర్యం ఉంది. నా జెండా తెలుగుదేశం పార్టీ జెండా, నా కష్టం, నా ధైర్యం నన్ను గెలిపిస్తాయి. నా పేద ప్రజలు, అట్టడుగు వర్గాలు నన్ను గెలిపిస్తారని ధైర్యంతో 5 ఏళ్లుగా ప్రయాణం చేశాను. ఒక సామాన్యమైన వ్యక్తి నేను. ఎక్కడ కూడా ఎవరన్నా కార్యకర్త ఫోన్ చేస్తే నడిచేని వెళ్తాను, ఆటోలోనే వెళ్తాను. ఏ విధంగా మోటార్ సైకిల్ మీద వెళ్ళగలగాని, ఏదో నా కారు రావాలి, నేను ముందుకెళ్ళాలన్నప్పుడు ఆలోచన నాకు ఉండదు. అర్ధరాత్రి ఫోన్ చేస్తే 1:30కి కొంతమంది మీద పోలీస్ స్టేషన్ పెట్టి కొడుతున్నారని చెప్పి వాళ్ళ నాయకుడు రాకపోతే నేనే డైరెక్ట్గా ఒక మోటార్ సైకిల్ మీద వెళ్ళాను. మోటార్ సైకిల్ నడిపే వ్యక్తి ఎవరయ్యా అంటే అతను పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళిన తర్వాత ఆయన చెప్పాడు, డాక్టర్ మీరు ఒక ఇన్ఛార్జ్ కదా, మీకు ఏమన్నా అయితే ఏంటండి అన్నాడు. నాకేం కాదయ్యా, పోతే ప్రాణాలు పోతే చెప్తే నాకేం భయం లేదు, నా జీవితంలో అదే చివరిది. అతను అక్కడ నన్ను వదిలిపెట్టి, సార్ నేను వైసీపీ నాయకుడిని, మీలాంటి నాయకుడిని మేము చూడలేదు సార్, మీకు ఓటేస్తాను సార్ చెప్పి వెళ్ళాడు అతను. చంద్రబాబు నాయకత్వం అంటే మనం చేసే ప్రతి అడుగు, ప్రతి పోరాటం ఒక రోల్ మోడల్ లాగా ఉండాలి. ఆ రోల్ మోడల్ ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. అక్కడ నర్సరాపేటలో ఉంది, అది ఇక్కడ. మా కార్యకర్తలు, నాయకులు కూడా నా కోసం ప్రాణాలు అర్పించుకొని సిద్ధంగా ఉన్నారంటే మీరు నమ్మాలి. మేము ఎప్పుడూ కులాన్ని నమ్ముకోలేదు, మతాన్ని నమ్ముకోలేదు, డబ్బును నమ్ముకోలేదు, ధైర్యాన్ని నమ్ముకున్నాం, కష్టాన్ని నమ్ముకున్నాం. అది ఒక్కటే మా ఆయుధం. అటువంటి ఆయుధం ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆ తెలంగాణలో జెండా ఎగరేశాడు. అటువంటి కోవలో ఉన్న అరవింద్ బాబు నర్సరాపేట రేవంత్ రెడ్డిని మా వాళ్ళందరూ కూడా అంటూ ఉంటారు. ఒకవైపు మా కార్యకర్తలు అందరూ కూడా నన్ను కొలుస్తూ ఉంటారు. ఏ విధంగా అంటే నర్సరాపేట ఆయన ధర్మరాజు అంటారు, నేను ధర్మరాజునే, దానంలో ధర్మరాజుని, కర్ణుండి. అదేవిధంగా నర్సరాపేట అంబేద్కర్ అంటారు, అరవింద్ బాబు అంటేనే అంబేద్కర్. ఇవాళ అంబేద్కర్ గారు జయంతి చేసుకున్నాం మేమందరం కూడా. అంబేద్కర్ నేను కొలుస్తాను. ఆయన పడిన కష్టాలు కానీ ఆయన జీవితాన్ని మీరు చదవండి ఒకసారి. చిరిగిన చొక్కా వేసుకుని పైన కోట్ వేసుకుని ఆయన ఆ రోజుల్లో పార్లమెంట్కి వచ్చేవాడు. అటువంటి మహానుభావులు ఈ భారతదేశంలో పెట్టినప్పుడు మనలాంటి వాళ్ళు అడుగుజాలు నడవాలి. అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్ళాలి. అదేవిధంగా జ్యోతిరావు గారి పూలు యొక్క ఆశయాలు ముందుకు తీసుకెళ్ళాలి. అరవింద్ బాబు అంటే ధర్మరాజు, అంబేద్కర్, ఇద్దరు పూలే, ముగ్గురు కలిస్తే అరవింద్ బాబుని గుర్తుపెట్టుకోండి. అటువంటి ప్రయాణం చేసాము మనం. తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేటువంటి అధ్యాయం ఒకటే. దానికోసం
కష్టపడతాను, నష్టపోతాను, నా ప్రాణాలు అర్పించాను కూడా సిద్ధంగా ఉన్నాను చెప్పి తెలియజేస్తూ రేపు జరగబోయే ఎలక్షన్స్ కూడా వన్ సైడ్ ఎలక్షన్ అవుతూ చూస్తా ఉండండి. నిన్న నర్సరావుపేట పట్టణంలో ముస్లిం మైనార్టీ సోదరులు 3,000 మంది వైసీపీ నుంచి టీడీపీలో చేరారంటే ఒక్కసారి ఆలోచన చేయండి. ఎవరైతే రౌడీలు కిరాయి గుండాలు రేపు ఎలక్షన్ చేస్తారో, వైసీపీ తరఫున ఎవరైతే కిరాయి గుండాలు ఉంటారో వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి చేరబోతున్నారు. ఎందుకంటే వాళ్ళ పార్టీని నమ్మలేదు, వాళ్ళ నాయకుడిని నమ్మలేదు. అదేవిధంగా ఇవాళ ఆర్య వయసుల ఆత్మీయ సదస్సు జరిగిందంటే దాదాపు 5,000 మంది ఈ కార్యక్రమాన్ని ఎంతో ధైర్యంగా ఘనంగా నిర్వహించారంటే ఇవాళ ప్రజల్లో ఎటువంటి చైతన్యం ఉందో ఒక్కసారి ఆలోచన చేయమని చెప్తూ ఇవాళ నర్సరావుపేట పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా హైదరాబాద్ నివాసం ఉంటారు. మీ అందరూ కూడా శిరస్సు వంటి నమస్సుమాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ ఒకటే చెప్తున్నాను, మీ గ్రామంలో మీరు ఏ విధంగా ఓట్ బ్యాంక్ పెంచుతారో ఆలోచన చేయండి. అదేవిధంగా ఇక్కడుండి కూడా రిమోట్ కంట్రోల్ తోటి ఏ విధంగా ఓట్ బ్యాంక్ పెంచగలరో చూడండి. ఏదైనా ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ పల్లెల్లో మీరు ఇక్కడ నుంచే కనుక ఒక 50,000 లక్ష రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళని మోటివేట్ చేయడానికి కూడా మీరు ప్రయత్నం చేయండి. ఎందుకంటే ప్రతి ప్రయత్నం ఫలిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తున్నారు, ప్రతి ఒక్క కార్యకర్త బలంగా పనిచేస్తేనే మనం అందరం కూడా చేయగలిగితేనే రేపు టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడుతుంది. కాబట్టి మరొకసారి మనం అందరం కూడా ఎప్పుడైతే ఎలక్షన్ డేట్ వచ్చిందో ఎలక్షన్ ఇది వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా హాయిగా గాలి పీల్చుకున్నారు. ఎందుకంటే ఈ వైసీపీ ప్రభుత్వం పోలీస్ వ్యవస్థ మీద కూడా భయం పోయింది వాళ్ళ. అందువల్ల రేపు రాబోయే కాలంలో వచ్చే ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ప్రభుత్వం గుర్తుపెట్టుకోండి. కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నర్సరావుపేట గడ్డ మీద మీ ఆశీస్సులతో మీ అరవింద్ బాబు అసెంబ్లీకి పంపించాలని బాధ్యత కూడా మీకుందని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా మీరందరూ కూడా అవకాశం ఉంటే ఒక వారం ముందు ఎలక్షన్ రండి, లేకపోతే నెల ముందు రండి, లేకపోతే ఇక్కడ నుంచే రిమోట్ కంట్రోల్ తోటి కంప్యూటర్ యుగం కాబట్టి మీరందరూ కూడా ఇక్కడ నుంచే చాలా మందిని మోటివేట్ చేయండి. మీకు టీచర్లు ఉంటారు, ఎస్టీ పల్లెలో మీకు క్లాస్మేట్స్ ఉంటారు, వీళ్ళందరూ కూడా మొబిలైజ్ చేయాల్సిన బాధ్యత మీకుంది. తప్పనిసరిగా ఇవాళ మనం ఎవరం కూడా భయపడాల్సిన పని లేదు. మనం అందరం కూడా పాజిటివ్ ఉన్నాము. మనం అందరం కూడా ఎన్టీఆర్ గారి ధైర్యంతో, స్ఫూర్తితోటి మనం అందరం కూడా ముందుకెళ్తున్నాము. ఇవాళ ఎన్టీఆర్ భవన్లో ఈ విధంగా నేను మాట్లాడుతున్నా అంటే ఇదే మొదటిసారి ఎన్టీఆర్ భవన్కి రావటం. ఇప్పుడు 83లో రావడం జరిగింది. ఇప్పుడు తర్వాత రావాలి. ఎంఎస్ఎస్ కోటరావు గారు హెల్త్ మినిస్టర్ ఉన్నప్పుడు ఆ రోజు రావడం జరిగింది. అదేవిధంగా మన నర్సరావుపేట ఎంపీ గారు లావు శ్రీకృష్ణ దేవరాయలు గారు ఉన్నారు. చాలా నీతి నియాచన మనిషి, ఒక టెక్నాలజీ ఉన్న మనిషి. ఆయనకి టెక్నాలజీ ఉంది, నాకు టెక్నాలజీ నేను నమ్ముకున్న కష్టాన్ని నాకేం తెలియదు. రైతు బిడ్డను కాబట్టి నాకు టెక్నాలజీ తెలియదు. ఇటు టెక్నాలజీ ఉంది, ఇటు ధైర్యం ఉంది. కష్టపడి ఇద్దరం కలిసి మా ప్రజల్ని కాపాడుకుంటాము. పల్నాడు జిల్లా సస్యశ్యామలం అవడానికి ఎక్కడైతే వట్టిసీమని మనం నారా చంద్రబాబు నాయుడు కట్టారు పట్టిసీమని, అదేవిధంగా వడగపూడిసల ప్రాజెక్టును కూడా మేము కట్టి పల్నాడు జిల్లా మొత్తం కూడా సస్యశ్యామలం చేయడానికి అటు కృష్ణా డెల్టా, ఇటు పల్నాడు డెల్టా రెండు సస్యశ్యామలం కావడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్తూ ఇటువంటి కార్యక్రమానికి పండుగ వాతావరణం మీరందరూ కూడా వచ్చినందుకు మీ అందరూ కూడా శిరస్సు ఉంచి నమస్కారం తెలియజేస్తున్నాను. నాయకుడు నమ్మండి, నాయకుడిని నమ్మాలి, నాయకుడు మీతో ఉండాలి, మీరు నాతో ఉండాలి. నేను మీలో ఒక్కరిని, మీరు నాలో ఒక్కళ్ళని మీ అందరూ కూడా మనవి చేస్తూ అటు శ్రీకృష్ణ దేవరాయలు ఎంపీ గెలుస్తున్నారు, పల్నాడు జిల్లా 7వ అసెంబ్లీ సెగ్మెంట్ మేము గెలుస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాను. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. సైకో పోవాలి, సైకో పోవాలి. వద్దుల్లాలి టీడీపీ, జనసేన, బీజేపీ ఐక్యత. వద్దుల్లాలి బీజేపీ, జనసేన, టీడీపీ ఐక్యత. వద్దుల్లాలి నారా చంద్రబాబు నాయకత్వం. వద్దుల్లాలి నారా లోకేష్ బాబు నాయకత్వం. నేను నా జీవితాంతం నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ బాబు గారికి రుణపడి ఉంటానని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. జోహార్ ఎన్టీఆర్, జోహార్ కోడల, జై తెలుగుదేశం. ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన మరి ప్రవాస హైదరాబాద్ వాసులందరూ కూడా మీది ధన్యవాదాలు. ప్రవాస ఆంధ్ర వాసులందరూ కూడా, ప్రవాస భారతీయులు, ప్రవాస ఆంధ్ర ప్రజలు, తెలుగు ప్రొఫెషనల్ వింగ్ మీరందరూ కూడా నిజంగా ఈ కార్యక్రమం ఘనంగా ఏర్పాటు చేసి ఒక పండుగ వాతావరణం. ఉగాది వెళ్ళిపోయింది, ఉగాది లాగా ఉందంటే నిజంగా నమ్మండి. మరొక్కసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అదే మా అమ్మాయి అంటుంది, అరవింద్ బాబుని నేను అసెంబ్లీకి వెళ్తాను, చేస్తా వెళ్తాను. ఇక్కడ మాకున్న సీనియర్ నాయకులు నేను తప్పనిసరిగా ప్రమాణ స్వీకారం చేస్తాను, అది నా ధైర్యం నేను చెప్తున్నాను.
మీ అందరి ఆదరామాలతోటి మా నాయకులు అన్నదండలతో నేను డెఫినెట్గా వెళ్తాను. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఆ కుర్చీలో కూర్చోబెట్టా అని చెప్పి మనం చేస్తూ మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మళ్ళీ గెలిచిన తర్వాత ఇదే ప్రాంతంలో ఇదే సంతోషంగా మీటింగ్ పెట్టుకుందాం అని చెప్పి తెలియజేస్తున్నాను. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇక్కడికి రావాలి, మన మీటింగ్ గుర్తుపెట్టుకోండి. ఆయన ముఖ్యమంత్రి, నేను ఎమ్మెల్యేగా వస్తాం. జై తెలుగుదేశం.